ఈ కూరలన్నీ కలిపి 100 రూపాయలండి. పర్వాలేదు కదా, కిట్టు అలా అమ్ముతున్నారు. ఒక అర కేజీ బెండకాయలు, అర కేజీ వంకాయలు, ఒక 3 అరటికాయలు, ఒక అర కేజీ చిక్కుడుకాయలు ఉంటాయి, ప్లస్ ఒక హాఫ్ కేజీ క్యాబేజీ. కొంచెం బెండకాయలు అయితే నేను ఫ్రైకి తీసాను అంతేనండి. ఇంక ఇందులో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు ఇవేమీ లేవు. కిట్టు వచ్చి 100 రూపీస్. అంటే ఒక్కొక్క చోట బెటరు, ఒక్కొక్కసారి మనకి లాసు వచ్చిన ఉన్న పరిస్థితిలో ప్రస్తుతానికి అయితే మాత్రం 100 రూపాయలు అంటే బెటరే కదా. ఎక్కడ ఏమిటి అని మా ఆయన గారు నేను ఏమైనా అడిగాను అనుకోండి, నీకు అవసరమా, నీకు చెప్పాలా, అయితే నువ్వు వెళ్ళి తెచ్చుకో అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం నోరు మూసుకొని ఉండడమే రేటండి మగవాళ్ళ విషయంలో. మనం తెమ్మన్నామంటే వాళ్ళు ఏదో విధంగా ఇలాగే తీసుకొస్తూ ఉంటారు. మనకు వెళ్ళలేని వీలు లేనప్పుడు కొంచెం వాళ్ళు తెచ్చామంటే ఏదో తీసుకొస్తారు. ప్రస్తుతానికి ఏమో బెండకాయలు బాగానే ఉన్నాయి. ఒక్కోసారి నా వయసు ఉన్న బెండకాయలు తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వయసు అయితే బాగానే ఉన్నాయి, లేతగానే ఉన్నాయి బెండకాయలన్నీ కూడాను. వేపుడు వేయించేయచ్చు. చిక్కుడుకాయలు కూడా బాగున్నాయి, వంకాయలు కూడా పర్వాలేదు, అరటికాయలు ఇంకా అప్పటికప్పుడు అయిపోయాయి. ఇదండి మా సంత బాగోతాం.